జయప్రకాష్ నారాయణ గారు ఫ్రమ్ ద లోక్ సత్తా. అధ్యక్ష, రీన్హోల్డ్ నేబర్ అని చెప్పని ఒక సుప్రసిద్ధ తత్వవేత్త ఉన్నాడు. ఆయన ఎంతో కాలం క్రితం అన్నాడు, మ్యాన్స్ కెపాసిటీ ఫర్ జస్టిస్ మేక్స్ డెమోక్రసీ పాసిబుల్. మనిషిలో ఉన్న ధర్మ నిరతి ప్రజాస్వామ్యాన్ని సాధ్యం చేస్తుంది. మ్యాన్స్ ఇంక్లినేషన్ టు ఇంజస్టిస్ మేక్స్ డెమోక్రసీ నెసెసరీ. మనిషిలో ఉన్న అధర్మ ప్రవృత్తి ప్రజాస్వామ్యాన్ని అవసరం చేస్తుంది. అధ్యక్ష, ఈ సభలో భూములను గురించి, ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాన్ని వినియోగించిన తీరును గురించి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను గురించి, పారిశ్రామిక ప్రగతిని గురించి మనం చర్చిస్తున్నాం. మొదట ఒక విషయం మా పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయానికి పారిశ్రామికీకరణకి మధ్య ఏ రకమైన వైరుధ్యం లేదు. మన రాష్ట్రం మొత్తంలో వ్యవసాయయోగ్యమైన భూమి సుమారుగా 3,50,00,000 ఎకరాలు ఉంది. మొత్తం పరిశ్రమలకు మనం ఇచ్చే భూమి అంతా లెక్కేసినా కూడా 1,50,000 లేక 1,75,000 ఎకరాలు ఉంది. అంటే 0.5%. ప్రతి 200 ఎకరాల వ్యవసాయ భూమికి 1 ఎకరాన్ని మన పిల్లలకే ఉపాధి కలగడం కోసం, మన ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం, మన రాష్ట్రం పారిశ్రామికంగా జరగడం కోసం 200 ఎకరాలకు 1 ఎకరాన్ని కేటాయించినట్టయితే అది అన్యాయం కాదు. కాబట్టి ఈ భూమి కేటాయిస్తే వ్యవసాయం పోతుందన్న వాదంతో నేను ఏకీభవించాను అధ్యక్ష. సమస్య అక్కడ లేదు. సమస్య భూమి కేటాయింపుల్లో కనీస ప్రమాణాలను పాటించారా లేదా, ప్రజా ప్రయోజనాలను కాపాడారా లేదా అని చెప్పని. అధ్యక్ష, భూమిని కేటాయించాలని చెప్పంటే మొట్టమొదటి కావాల్సింది డ్యూ డిలిజెన్స్, కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ప్రభుత్వం ఉన్నప్పుడు రోల్స్ రాయిస్కి 10 కోట్ల రూపాయల ఎంతో కనీసం అసలు ఆ కంపెనీకి వెళుతోందా లేదా, మధ్యలో ఎవడన్నా తినేస్తున్నాడా, ఏం జరుగుతుంది? వోక్స్ వాగన్ మన్నించాలి, వోక్స్ వాగన్ మన్నించాలి. ఐ స్టాండ్ కరెక్టెడ్. వోక్స్ వాగన్కి 10 కోట్లు ఇచ్చేశాం అధ్యక్ష. ఇప్పటికి కూడా నాకు తెలిసి డ్యూ డిలిజెన్స్ లేకుండా 10 కోట్ల రూపాయల ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చేస్తే కనీస జాగ్రత్తలు ఏం పోలదన్నది కాదండి. 1 రూపాయి అయినా సరే ఖజానా నుంచి అక్రమంగా తరలి వెళితే వాడు ఉద్యోగం పోతుంది. ఎవడు తరలించాడు? ఆ అధికారి ఎవడు? మంత్రి. నేను తప్పట్ల, ఆనాడు కూడా తప్పట్ల అధ్యక్ష. ఆనాడు నేను పౌర సమాజం ప్రతినిధిగా ఉన్నాను, రాజకీయ పార్టీలో కూడా లేను. కానీ ఖజానా నుంచి 10 కోట్ల రూపాయలు అప్పనంగా అక్రమంగా వెళ్ళిపోతుంటే పట్టించుకోని అధికారుల మీద మీరేమైనా చర్య తీసుకున్నారా? అధ్యక్ష, ప్రభుత్వ ఖజానాకి కావాలి కుక్కలాగా ప్రభుత్వం ఉండాలి. ప్రజల పన్నుల డబ్బిది, లేదా ఈ బిడ్డల బతుకుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే డబ్బు. అలాగే ప్రజల ఆస్తులకి కావాలి కుక్కల్లాగా ఉండాలి. కానీ ఇది అప్పనంగా పోతుంటే కనీస ప్రమాణాలు పాటించకపోతే అధ్యక్ష, అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం నిరసమానమైనటువంటిది. రెండోది, నిజాయితీగా చేశారా లేదా. సాధారణంగా ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం వస్తే వి గివ్ ఇట్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అధ్యక్ష. వారు చేసింది సక్రమంగా నిజాయితీగా చేశారని చెప్పాను. కానీ ప్రభుత్వానికి కూడా లైక్ సీజర్స్ వైఫ్ యూ మస్ట్ బి అబౌవ్ సస్పెషన్. మీరు చేసే చర్యల్లో కనీసం ఎక్కడ అతి చిన్న స్థాయిలో కూడా పొరపాటు జరిగింది, దురుద్దేశం ఉంది అన్న మాట వచ్చినట్టయితే దానికి ఆధారాలు వస్తే ప్రభుత్వం ఎఫ్ఐ అయినట్లు లెక్క. మూడోది అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలను కాపాడారా లేదా. ఇది కేవలం కొందరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తుల కోసం వెళ్ళిందా, లేక ప్రజా ప్రయోజనాలను కాపాడారా. నాలుగోది, పరిమితమైన సహజ వనరుల్ని మీరు కేటాయిస్తున్నప్పుడు అవి భూమి కావచ్చు, మైనింగ్ కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, మరొకటి కావచ్చు, అక్కడ కనీస జాగ్రత్తలను పాటించారా లేదా. అధ్యక్ష, ఐదవది, అసలు పోటీతో మీరు ఈ వనరులు కేటాయించారా, లేకపోతే రహస్య ఒప్పందాలు చేసుకుని ఎవడిష్టమైతే వాడికి వనరులు ఇచ్చారా. ఈ 5 ప్రమాణాలు చూడాలి అధ్యక్ష. నేను ఇంకే రకంగానూ కూడా దీన్ని పరిశీలించను. వ్యక్తిగత ఆరోపణలు చేయను, వీలున్నంత మేరకు వ్యక్తుల పేర్లు తీసుకురాను.
కానీ 5 ప్రమాణాలు దెబ్బతింటే దాన్ని సభలో నేను ప్రస్తావించకపోతే ఒక సభ్యుడిగా నేను ఈ సభకి రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు లెక్క. అధ్యక్ష, ఎప్పుడో 110 ఏళ్ల క్రితం టాల్స్టాయ్ ఈ కథ రాశాడు అధ్యక్ష. ఆయన చనిపోయే 101 ఏళ్ళైంది. ఆ కథ టైటిల్ హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ రిక్వైర్. 110 ఏళ్ల క్రితం అధ్యక్ష. నా దగ్గర కథ ఉన్నది. జానారెడ్డి గారు చెప్తున్నారు, మళ్ళీ సుమారుగా అదే కాలంలో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం రాశారు. దానిలో ఆయన చెప్పాడు, ఇల్లు ఇల్లనేవు చెలుక, ఇల్లు నీదనేవు చెలుక, ఇల్లక్కడే చెలుక, ఊరికి ఉత్తరాన సామాధి పోరాన 6 అడుగుల పొడుగున ఇల్లుంది అని రాశాడు ఆయన. తెలుగునాట ఓ అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం అది. అధ్యక్ష, నిన్న మాట్లాడుతూ ఆ భూమి మీద వెంపర్లాటతో ఓ మనిషి ఎక్కడెక్కడో ఓల్గా నది దాటి దూర ప్రాంతానికి పోయి ఎట్లా చనిపోయాడో రాశాడు. అధ్యక్ష, నిన్న గౌరవ సభ్యులు కృష్ణరెడ్డి గారు మాట్లాడుతూ ఓ పార్టీని ఉద్దేశించి భూమి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఒప్పుకోనది. ఈవేళ రాజకీయం మొత్తం భూమి చుట్టూ, ప్రభుత్వ వనరుల చుట్టూ, ఆస్తుల చుట్టూ తిరుగుతుంది అధ్యక్ష. ఈవేళ ప్రజల మనసుల్లో రాజకీయం పట్ల జుగుప్స పెరగడానికి కారణం మేము ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడమని మమ్మల్ని పంపిస్తే మీరు దాన్ని సొంతం చేసుకోవడం కోసమే మీ శక్తి అంతా ఉపయోగిస్తున్నారని చెప్పని ప్రజల్లో చాలా బలంగా ఆ భావం నాటుకుంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైనా కొత్త విధానాలు చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్లు దొరుకుతాయి. విద్యుత్ ప్లాంటుల్లో ఉదాహరణకి మొదట్లో మనం చాలా పెద్ద తప్పిదం జాతీయ స్థాయిలోనే చేశాం. మనం కాస్ట్ ప్లస్ అనే పేరుతో ఎంత పెట్టుబడి పెట్టినా పెట్టుబడిని అంగీకరించి దాని మీద 16.5% వాళ్ళకి ఆ పెట్టిన పెట్టుబడి మీద లాభం రావాలని చెప్పని ఒప్పుకుని ఆ రకంగా రేట్లకు ఒప్పుకున్నాం. అధ్యక్ష, కాలక్రమేణా మనం అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఇప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటున్నాం. అలాగే భూ కేటాయింపుల్లో తప్పులు జరిగి ఉండొచ్చు. గతంలో ఈ పక్కనున్న మిత్రుల అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఒక పొరపాటు జరిగింది, మిగతావి నాకు తెలియదు. ఒకటి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఐఎంజీ కంపెనీకి కొన్ని 100 ఎకరాల భూమిని ఏమండి సరే ప్రభుత్వం అప్పటికే అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా దాన్ని కట్టబెట్టారు. కనీస ప్రమాణాల జాగ్రత్తలు పాటించాల. నేను ఆ కేసుకు ఎందుకు చెప్తున్నానంటే అంత కొన్నేళ్ల ముందు నేను అధికారిగా ఈ రాష్ట్రంలో ఉన్నాను అధ్యక్ష. నా చివరి పోస్టింగ్లో ఈవేళ మంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి ఏపీఐఐసి ఎండీగా నేను పనిచేశాను. ఆనాడు ఆ కంపెనీకి చెందిన వాళ్ళు చాలాసార్లు మీద చుట్టూ తీసుకొచ్చారు. రాజకీయంగా ఒత్తిడి రాలేదు, నేను అబద్ధం ఆడలేను. కానీ ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా కూడా ఇది అసంబద్ధమైన పథకం చెప్పి పక్కన పెట్టేశాను. కానీ ముందు చూపు లేకుండా వీళ్ళేదో రాష్ట్రానికి ఒరగబెడతారని చెప్పిన భ్రమతోనో ఇతర కారణాలతోనో కట్టబెట్టారు. మీ ప్రభుత్వం వచ్చింది, వచ్చాక మీరు దాన్ని రద్దు చేశారు. రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో మీరు చేసిన పని సరైందని చెప్పని హర్షించారు. కానీ అధ్యక్ష, అంత తప్పు జరిగిందని తెలిసాక దాన్ని సరిదిద్దాక ఆ తర్వాత ఆ తప్పు చేయకుండా ఉండే బాధ్యత ప్రభుత్వ పక్షానికి ఉందా లేదా? ముందు తప్పు చేశారంటే ఇంకా విషయం తెలియదు. ఎవరో వస్తుంటారు, నాకు అనుభవం ఉంది. ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం రాగానే ఎంతో మంది కాగితాలు పెట్టుకొచ్చేస్తుంటారు. అయ్యా, ఒక్క కాగితం సంతకం పెట్టండి, మేము $10 బిలియన్ ప్రభుత్వానికి ఇచ్చేస్తాం, రేపొద్దున 1% వడ్డీతో అప్పు ఇస్తామని చెప్పని వచ్చిన వాళ్ళు నాకు తెలుసు అధ్యక్ష. ఇందాక మన ఐటీ మంత్రి గారు తలకాయ ఊపుతున్నారు. ప్రతి మంత్రికి అనుభవం ఉన్నది. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర రావడం నాకు తెలుసు, ముఖ్యమంత్రి దగ్గర రావడం నాకు తెలుసు. ఒకసారి ఎవరో $10 బిలియన్ $15 బిలియన్ తెస్తామని చెప్పని వచ్చిన వాడు పాపం ఆనాటి ముఖ్యమంత్రి గారు అమాయకుడు. ఆయనకి కోట్లు నిజాయితీగా సంపాదించడం తెలుసు తప్ప దోచుకోవడం తెలియదు. ఆయన ప్రభుత్వానికి డబ్బు ఏమన్నా వస్తాయో అని చెప్పని మమ్మల్ని అందరినీ కోరాడు. చూడండి, ఈయన డబ్బు తీసుకొస్తాడట, ఖజానా ఖాళీగా ఉంది, మనకు 1% వడ్డీకి ఇస్తామని చెప్పంటున్నాడు, ఈయన సంగతి చూడండి అని చెప్పంటే మేము ఆయన కూర్చోబెట్టాం. ఉన్నతాధికారి నేను కూర్చోబెడితే 1 గంట అయిన తర్వాత ఆయన మాకు చెప్పింది ఏంటంటే, సార్ ఈ రాత్రి మాకేమైనా అకామిడేషన్ ఏర్పాటు చేస్తారా అని చెప్పని. రాష్ట్రానికి $15 బిలియన్ డబ్బులు తెస్తానని చెప్పిన మనిషి రాత్రికి మాకేమైనా హోటల్ రూమ్, గెస్ట్ హౌస్ రూమ్ ఇస్తామని అడిగాడు.
మేము అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేలా చాలా మంది తిరుగుతున్నారు, మోసం చేస్తున్నారు, బహుశా హవాలా డబ్బు కానీ లేకపోతే ఈ మాఫియా డబ్బు కానీ మరి అంతర్జాతీయ సంఘటిత నేరస్తుల డబ్బు కానీ వస్తున్నది, జాగ్రత్త పడని చెప్పని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలా పొరపాటు జరగచ్చు, కానీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే అంతకంటే దారుణం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మీ దగ్గరికి సాక్ష్యాలతో సహా వస్తాను. ఇది అధ్యక్ష 2008వ సంవత్సరంలో అధ్యక్ష రసాల్ ఖైమా అనేటువంటి ఒక చిన్నది గోచిపాతంత దేశం అధ్యక్ష. అది మనందరికీ మనసులో ఏముందంటే వెస్ట్ ఏషియాలో ఉన్న ప్రతి దేశానికి అపారంగా అక్కడ ఈ ఆయిల్ ఉంది, వాళ్ళు కువైట్ లాగా ఉన్నారనుకుంటున్నాం కాదు అధ్యక్ష. రసాల్ ఖైమాకి ఏ వనరులు లేవు, ఎందుకు కొరగాని దేశం. ఆ దేశం పట్ల నాకేం దురుద్దేశం లేదు, ఏ డబ్బులు లేవు. వాళ్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది కేవలం ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ ఒప్పందం అన్నట్టయితే వేరే పోటీకి అవకాశం ఉండదు, ఎవరూ తప్పు పట్టలేరని చెప్పన్న కారణంగా ప్రభుత్వంలో ఉన్న మౌలికమైన నిబంధనలు తొంగలోకి తొక్కడం కోసం అని చెప్పని ఈ ఒప్పందాన్ని సృష్టించారు అధ్యక్ష.